పేదరాలైనా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, నవ్వుతూ ఉండే రంగమ్మ ఈ మధ్య కొన్నాళ్లుగా ముఖం ముడుచుకుని, దిగులుగా ఉండడం ప్రారంభించింది. రంగమ్మ ఇంత పెద్ద మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామని, ఆమె స్నేహితురాలు సుబ్బమ్మ ఒకనాడు, ఎన్నడూ లేంది ఇంతగా మారిపోయావేం? అని అడిగింది. రంగమ్మ ఒకసారి పెద్దగా నిట్టూర్చి, నీకు చెబుదామనుకుంటూనే మరిచాను సుబ్బమ్మ. ఇంతకాలంగా లేనిదాన్ని గదా. అయినా ఏ దిగులూ లేదు. ఆ మధ్య మా పేద మామయ్య పోయాడు. 2 లక్షల ఆస్తి వచ్చి కలిసింది. ఆయనకు పిల్లాజల్లా లేరు. 10 రోజుల క్రితం పొరుగురు గ్రామంలో ముసలావిడ మా మేనత్త పోయింది. ఆవిడ భర్త ఏనాడో పోయాడు. పిల్లాజల్లా లేరు. 1 లక్ష వరకు ఆస్తి నాకు దక్కింది అన్నది. ఆ జవాబుకు సుబ్బమ్మ ఆశ్చర్యపోతూ, మరి ఇలా ఆస్తి కలిస్తే సంతోషపడాలిగాని దిగులుపడతావెందుకు? అని అడిగింది. ఈసారి రంగమ్మ చిన్నగా మూలిగి, ఇక మా బంధుగణంలో పిల్లాజల్లా లేనివాళ్లు ఎవ్వరు లేరు అన్నది.